ఆకాష్ ఆకాష్ నాన్న ఆకాష్ ఆకాష్ బాబు ఆకాష్ 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 కళ్ళు తెరు ఆకాష్ ఏమైంది ఆకాష్ అయ్యో ఆకాష్ బాగి ఆకాష్ ఆకాష్ పల్స్ ఆడట్లేదు. నో ఆకాష్ లేదు 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 ఆకాష్ 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 నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు ఆకాష్. నేను నిన్ను వెళ్ళనివ్వను. కళ్ళు తెరువు ఆకాష్ 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 లే ఆకాష్ 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 కళ్ళు తెరువు ఆకాష్ 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 మిస్ అమ్మా. ఆకాష్ థ్యాంక్స్ ఆకాష్ నువ్వు తిరిగి వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. డాడ్ బాగి థ్యాంక్ యూ బాగి, థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్ని బ్రతికించావు, వాడికి పునర్జన్మనిచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకుంటే, టైంకి రాకుండా ఉండుంటే నేను ఆకాష్ని కాపాడుకోలేకపోయేవాణ్ణి. నారుకిచ్చిన మాట తప్పేవాణ్ణి. నువ్వు ఆకాష్నే కాదు, నన్ను కూడా కాపాడావు బాగి. థ్యాంక్ యూ సో మచ్. అది నా బాధ్యత అండి. అక్కకి మీరిచ్చిన మాటే నా జీవితం. నేనుండగా నా పిల్లలకి ఏమీ కానివ్వను. నా పిల్లలకి నా ప్రాణం అడ్డు వేస్తాను. అవును సార్, మిస్ అమ్మ పిల్లలకి ఏ ఆపద రానివ్వదు. ఏదైనా సరే మిస్ అమ్మని దాటుకొని రావాలి.
ఆకాష్ బాబు హాస్పిటల్ నుంచి వచ్చి వారమైంది. బాబు పూర్తిగా కోలుకొని ఎప్పట్లాగే మిగతా పిల్లలతో కలిసి హ్యాపీగా ఉన్నాడు. ఆకాష్ హ్యాపీగా ఉన్నాడు, పిల్లలు హ్యాపీ, అమరు హ్యాపీ. అమర్తో బాగా కలిసిపోతుంది, అది హ్యాపీ. రాతోడు కూడా హ్యాపీ. ఎటు వచ్చి నేనే హ్యాపీగా లేను. నీకే మనోహరి, బాగానే ఉన్నావుగా? తెలిసి అడుగుతున్నావేంటి? అమర్ని నన్ను ఒకటి చేస్తానని చెప్పి బాగి నన్ను మోసం చేసింది. హాస్పిటల్లో నాకు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇప్పటి వరకు మాట్లాడలేదు. నీతో ఎందుకులే అని చెప్పి సైలెంట్ అయిందేమో. దాని సంగతి పక్కన పెట్టు. వారం నుంచి ఈ రణ్వీర్ ఏవయ్యాడో తెలియడం లేదు. ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. ఎవరినో ఎందుకు, డైరెక్ట్గా అమరేంద్రనే అడగొచ్చు కదా. నీ నా పని చేస్తే అమర్కి నా మీద డౌట్ వచ్చేలా బాగి ప్రాపగాండా చేస్తుంది. అది నిజమే. అసలే నీ టైం బాలేదు. ఆకాష్ని చావంచుల దాకా తీసుకెళ్ళి అసలు రణ్వీర్ని అమర్ అంత తేలిగ్గా వదిలిపెట్టడు. వాణ్ణి ఎక్కడ దాచాడో ఏం చేశాడో తెలియడం లేదు. ఒకవేళ పోలీసులకు పట్టించాడేమో. రణ్వీర్ని పోలీసులు అరెస్ట్ చేసుంటే ఈ పాటికి న్యూస్ బయటకొచ్చేది. అమరేంద్ర ఒకసారి రణవీర్ని పీకల దాకా తాగించి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు కదా అమరేంద్ర. ఇప్పుడు కూడా అమరేంద్ర అదే పని చేస్తున్నాడేమో. రణవీర్ని సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టి నీ గురించి ఇన్ఫర్మేషన్ లాగుతున్నాడేమో. అదే జరిగి మా గురించి తెలిసిపోతే అమరేంద్ర నన్ను చంపేస్తాడా? ఎలాగైనా అమర్ని డైవర్ట్ చేయాలి. అమర్ మైండ్ని వేరే విషయాల వైపు మళ్లించాలి. ఆ డైవర్షన్ నా గురించి తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ కంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు పిల్లలకి పరీక్షలున్నాయి కదా, అమరేంద్ర దృష్టి పిల్లల పరీక్షల వైపు మళ్ళిస్తే? పరీక్షలనేవేమీ పెద్ద విషయం కాదు కదా. అమరే తన ఫాదర్ అని బుజ్జమ్మకి తెలిసేలా చేస్తే? ఏముంది, తండ్రి కూతురు మొగుడు పెళ్ళాలు కలిసిపోతారు. దానివల్ల నీ కొరిగేదేముంది? లేదు చంబా, అమర్ని డైవర్ట్ చేయడానికి ఇదే సాలిడ్ పాయింట్. అమర్ దేన్నైనా క్షమిస్తాడు, కానీ అబద్ధాన్ని మోసాన్ని క్షమించడు. బుజ్జమ్మ తన కూతురు కాదు అని బాగి అమర్తో అబద్ధం చెప్పింది. బుజ్జమ్మని అమర్ కళ్ళ ముందు పెంచుతూ మోసం చేస్తోంది. ఇప్పుడు బుజ్జమ్మకి నిజం తెలిసి బుజ్జమ్మ ద్వారా అమర్కి నిజం తెలిస్తే అమర్ బాగీల మధ్య నిప్పు రాజుకొని వాళ్ళ కాపురం తగులబడిపోతుంది. అమర్ మైండ్ కూడా డైవర్ట్ అవుతుంది కదా.